హలో హాయ్ వేస్ వెల్కమ్ టు వెనీ బ్యూటీ టిప్స్ కుకింగ్. ఈరోజు ఒక బ్యూటిఫుల్ హెయిర్ ప్యాక్ మీ ముందుకు వచ్చానండి. అది పింక్ డ్రాగన్ ఫ్రూట్ హెయిర్ ప్యాక్ అండి. సో అది ఇలా రెడీ చేసుకున్నానండి. సో ఇలా కట్ చేసి చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషను. సో ఆ తొక్కలు పక్కన నుంచండి ఫస్ట్ మళ్ళీ ఫేస్ ప్యాక్ యూజ్ చేసుకోవచ్చండి మీరు అంతగా ఇంట్రెస్ట్ ఉంటే. సో హెయిర్ ప్యాక్తో పాటు ఫేస్ ప్యాక్ సో ఇలా స్మాష్ చేశానండి, చిన్న చిన్నగా కట్ చేశాను. సో కొంచెం మెత్తబడిందండి ఇది, సో అందుకే ఈజీగా ఉంది. బట్ అప్పుడప్పుడు తెచ్చుకున్న ఫ్రూట్ అయితే ఇలా అవ్వదండి. సో ఇలా మిక్సీ పట్టానండి. మిక్సీ అవ్వక నేను కొంచెం ప్రాబ్లం ఉండి ఇలా స్మాష్ చేశానండి చేత్తోనే. చూడండి ఎంత బాగుంది, ఎందుకంటే మెత్తగా ఉండడం వల్ల. ఫ్రెష్ ఫ్రూట్ అయితే ఇలా అవ్వదండి, ఖచ్చితంగా మిక్సీ పట్టాల్సిందే, తప్పదు. సో ఇంకో కాంబినేషన్ బనానా యాడ్ చేశానండి. సో బనానా కూడా మెత్తగా ఉండేది తీసుకోండి, అప్పుడే కొంచెము దాని యూజెస్ అనేది బాగుంటుందండి హెయిర్కు. సో ఇలా స్మాష్ చేసుకోండి, ఏమీ యాడ్ చేయలేదండి. కర్డ్ పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. పాల కన్నా బెస్ట్గా కర్డ్ యూజ్ చేసుకోవచ్చు అండి హెయిర్కు అయితే. అండ్ కలబంద కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. సో ఇలా హాయ్ చెప్తున్నానండి. సో అదంతా స్మాష్ చేసి ఒక 15 మినిట్స్ నానబెట్టండి. లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని సీజన్ బట్టి, సీజన్ ఫ్రిడ్జ్లో అవసరం లేదు కాబట్టి సో డైరెక్ట్గా మనం స్మాష్ చేసి ఒక 15 మినిట్స్ తర్వాత అప్లై చేసుకొని, మా అమ్మాయి డిస్టర్బ్ చేస్తుంది ఏమనుకోకండి. సో బట్ తప్పదండి, నాకు వీడియో చేసేటప్పుడు అమ్మాయి అలా వచ్చేసింది, బట్ తప్పదు, ఆ టైంలో చేశాను వీడియో. సో ఇలా హెయిర్ మనం ఆయిల్ పెట్టిన హెయిర్కి అప్లై చేసుకోవచ్చు అండి. సో నార్మల్ హెయిర్ కన్నా మీన్స్ వితౌట్ హెయిర్ ఆయిల్ అప్లై చేయలేమండి, బికాజ్ ఆఫ్ అంతా పట్టేసుకుంటుంది. సో మిక్స్ అయితే మరీ మెత్తగా వస్తుంది. ఇది కొంచెం స్మాష్ చేశాను కదా అలా ఉంటుంది, బట్ పర్లేదు వెళ్ళిపోతుంది. చెప్పాను కదండి, ఏదైనా మనం ఒక హెయిర్ ప్యాక్ పెట్టిన తర్వాత ఖచ్చితంగా వెళ్ళిపోవాలండి, లేకపోతే ఆ హెయిర్ ప్యాక్ వల్ల మనకు చుండ్రు అనే సమస్య వస్తుంది. అది సో కొంచెం ఒక 2-3 టైమ్స్ ఎక్కువ వాష్ చేసుకోండి, హెయిర్ను వెళ్ళిపోతుంది, పర్లేదు. చేత స్మాష్ చేస్తేనైతే మిక్సీలో పడితే అంత ప్రాబ్లం ఉండదు. బట్ ఇది ఈ వీడియో చేయాలని నేను చేశానండి. సో స్మాష్ చేసి చూడండి ఎంత బాగుందో పెట్టుకుంటుండే. నాకైతే చల్లగా ఉందండి పెట్టుకునేటప్పుడు, సో ఆ ఫీలింగ్ తెలిసిపోతుంది. సో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం హెయిర్ బాత్ చేయొచ్చండి. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత సో ఇలా అప్లై చేసేసుకున్నానండి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి వీడియో చూసిన తర్వాత. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ ద బటన్ ఉంది. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాను. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్, ప్లీజ్ వాచింగ్ మోడల్స్ మై ఛానల్ ముగ్గులు బ్యూటీ టిప్స్ కుకింగ్ అండి. అండ్ ఈవెన్ బ్లౌజ్ డిజైన్స్ ఆల్సో యాడ్ చేస్తానండి త్వరలోనే. సో ఇలా బ్యూటీ టిప్స్, హెయిర్ ప్యాక్స్, ఫేస్ ప్యాక్స్ అన్ని వీడియోస్ ఉన్నాయండి, హనుమాన్ వీడియోస్ అండ్ సో డైలీ అప్లోడ్ చేస్తుంటాను. మీకు నచ్చే వీడియోస్ మీరు ఫాలో అవ్వండి. సో ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూడండి, నేను ప్లేలిస్ట్ కూడా త్వరలోనే రెడీ చేస్తానులేండి. సో ప్లీజ్ బడ్జెట్ మోడల్స్ మై ఛానల్ అండి. సో ఇలా అప్లై చేసేసుకోవాలండి మొత్తం స్కాల్ఫ్కు, జుట్టుకు మొత్తం. డ్రాగన్ ఫ్రూట్ అయితే మొత్తం అప్లై చేసుకోవచ్చు అండి హెయిర్కి మొత్తం, స్కాల్ఫ్కు మొత్తం, జుట్టు మొత్తం కుదుళ్ళ వరకు, అన్ని చివర్ల వరకు అప్లై చేసేసుకోవచ్చు అండి. సో కొంచెం బట్టలు అలా కలర్ అవుతూ ఉందండి, చూసి వాడుకోండి. వాష్ చేస్తే వెళ్ళిపోతుందిలేండి, బట్ మనకు తప్పదు కదండి, ఎలా అయినా మనం పెట్టేసుకోవాలి. సో కొంచెం స్పీడ్ అప్ పెంచానండి, మరి ఇంకా ఏముంటుందండి, రొటీన్గా చాలా మంచిదండి డ్రాగన్ ఫ్రూట్. తినడం కన్నా అంతకన్నా డబుల్ మంచిది, బట్ మనకు ఓపిక ఉంటే మరీ ఎక్కువసార్లు తినలేం కదా. సో ఇలా హెయిర్కి అప్పుడప్పుడు ఒక 15 డేస్కి ఒకసారి అలా అప్లై చేసుకోండి. కలబంద కాంబినేషన్ కానీ, బొప్పాయి కాంబినేషన్ కానీ ఇలా అప్లై చేసేసుకోండి, చాలా మంచిదండి. సో మనకి హెయిర్ గ్రోత్ పెంచితే స్కాల్ప్ క్లీనింగ్ అవుతుందండి. మన హైడ్రేట్గా ఉంచుతుంది. చాలా ఉపయోగాలు ఉన్నాయని, విటమిన్ ఏ, B1, B2 చాలా ఉన్నాయని నేను చాలా చదివాను, ఒకసారి మీరు చూడండి. చాలా మంచిదండి. అండ్ ఈవెన్ మనకు చిట్టిపోయి ఉంటాయి కదా పగుళ్ళు, ఆ పగుళ్ళు తగ్గిస్తుందండి. సో కుదులను బాగా క్లీన్ చేస్తుంది. ఇంకా ఏదో ఉంటుందండి డ్రాగన్ ఫ్రూట్లో, ఒకసారి నేను మళ్ళీ నెక్స్ట్ టైం వీడియో చేసినప్పుడు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానులేండి. సో అది కూడా మనకు హెయిర్ గ్రోత్ అవ్వడానికి మెయిన్ హెయిర్ గ్రోత్, హెయిర్ క్లీనింగ్, స్కాల్ప్ క్లీనింగ్ కదండి మెయిన్, అవి కంపల్సరీ అవుతుందండి డ్రాగన్ ఫ్రూట్ వల్ల. సో పర్టికులర్గా అయితే నేను అన్నీ కొంచెం నోట్ చేసుకోలేదండి, బట్ మంచిదే అండి హెయిర్కు, మంచిదని అన్నది ఏంటండి డబుల్ అండి. సో చాలా మంచిది ఫ్రూట్, రేట్గా దొరుకుతుంది, ఎంత రేట్ ఉన్నా కానీ, బట్ ఖచ్చితంగా అప్లై చేసేసుకోండి. సో అలా హాఫ్ అన్ అవర్ ఉన్న తర్వాత హెడ్ బాత్ చేయండి, హెయిర్ కండిషనర్ అప్లై చేసుకోవచ్చు, షాంపూ అప్లై చేసుకోవచ్చు అండి. సో అదండి, ఒకసారి అందులో టచ్ అప్ ఇచ్చేయండి లాస్ట్లో. చూడండి ఎంత క్లీన్గా అనిపిస్తుంది, ఆ లైటింగ్ ఇంకా షైనింగ్ వస్తుంది చూడండి. అలా అండి, అలా అప్లై చేసేసుకున్నా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి హెడ్ బాత్ చేసేయండి. 2 టైమ్స్ మంత్లీ 2 టైమ్స్ అప్లై చేయడానికి ట్రై చేయండి, అంతే అండి. సో సింపుల్, మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఇది డ్రాగన్ ఫ్రూట్ తొక్కలతో ఫేస్ ప్యాక్ కూడా చేస్తాను చూడండి, ఒకసారి నెక్స్ట్ టుమారో అలా అప్లోడ్ చేస్తాను. చలో బాయ్. సో మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. చలో బాయ్.